అసలు రామాయణం నిజంగా జరిగిందంటారా? జరగలేదంటారా? జరిగిందా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే జరగలేదా అని అడుగుతున్నా నేను. జరిగిందా జరగలేదా డైలమోలో ఒక విషయం, ఆ సేతు హిమాచలం అంటే సేతు నుంచి హిమాచలం వరకు ఉన్నటువంటి ప్రజలు మూర్ఖులు అంటారా? ఇప్పుడు ఒకటి జరిగింది. ఇప్పుడు మనకు పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. ఇతిహాసము అంటే ఇతిహాసము, ఇది ఇలా జరిగినది. సో రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారు, తక్కిన వాటిని పురాణాలు అంటారు. ఇవి జరిగినటువంటి విషయం. సో మొత్తం ఇప్పుడంటే మీకు ఇంకా అద్భుతమైన సోషల్ నెట్వర్క్ ఉంది, సోషల్ మీడియా ఉంది, అండ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దర్. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ జాతి రాముడిని ఆరాధిస్తూ వస్తుంది. రాముడి కథలు ఇంటింటా చెప్పుకుంటూ ఉన్నారు. ఎలా సాధ్యం ఇది? ఎలా అంటే కొంతమంది అనేది ఏంటంటే కావాలని ఇట్లాంటి ఈ స్టోరీలన్నింటినీ కూడా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసిర్రు అని. అయితే అన్ని స్టోరీలే. ఏది స్టోరీ కాదు చెప్పండి? క్రీస్తుది స్టోరీ కాదా? ఇప్పుడు మహమ్మద్ ప్రవక్తది స్టోరీ కాదా? అట్లా తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టోరీస్. కానీ దేవుళ్ళు, మీరు స్టోరీ దేవుళ్ళు ఎవరు లేరు, మా దేవుడే దేవుడు అని యేసుక్రీస్తు పాస్టర్లందరూ కూడా కొనియాడి చెప్తా ఉంటారు. దీన్ని ఏమంటారు మీరు? మూర్ఖత్వం అంట. ఇప్పుడు నీ దేవుడే దేవుడు అనుకోవడంలో మాకు ఏ అభ్యంతరం లేదు. కానీ ఇతరుల నమ్మకాన్ని నువ్వు ప్రశ్నించడం తప్పు కదా. ఇతరుల నమ్మకాన్ని నువ్వు ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ నమ్మకాన్ని కూడా ప్రశ్నిస్తారు. కానీ ఇవాళ రేపు ఏమైపోయిందని అంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయినప్పటికీ కూడా సీరియస్గా మనం చర్చించాలి. ప్రతి ఒక్కరిని కూడా జై శ్రీరామ్ అనే నినాదాలు చేపించడం సబబేనా? తప్పేమిటి? తప్పు కాదా? శ్రీరాముడు ఈ జాతికి నడక నేర్పినటువంటి మహాపురుషుడు. అంటే అన్యమతస్థులు కూడా అనిపించచ్చా? అన్యమతస్థులను అనాలని ఎవడు నిర్బంధం చేయడు నాకు తెలిసి. ఏ హిందువు చేయడు నాకు తెలిసి. నిర్బంధం చేశాడు అని అంటే వాడికి హిందూ ప్రిన్సిపల్స్ తెలియదు. ఓకే. కానీ చర్చిలకు పోవద్దు, మసీద్ దగ్గరికి పోవద్దు, వాటిని ఎంకరేజ్ చేయొద్దు, మన గుళ్ళకే మనం పోవాలి. చర్చిల్లో చెప్తారా ఈ మాట? ఇప్పుడు మీరు అడిగిన మాట చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ, నైనా మీరు దేవాలయాలకు పోండి, ఏం పర్వాలేదు, అక్కడ ప్రసాదం తినండి పర్వాలేదు అని చెప్తారా? చెప్పరు. మరి నీకే ఎందుకు ఈ సెక్యులరిజం? హిందువే సెక్యులర్గా ఉండాలనా? చెప్పండి సార్, హిందువే సెక్యులర్గా ఉండాలనా? సెక్యులరిజం అంటే షుడ్ బి ఆల్. నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తా, నువ్వు విభేదిస్తే నేను విభేదిస్తా. అంటే సెక్యులరిజం ఉండొద్దు అంటున్నా, ఉండాలంటున్నా మీరు? నేను ఉండొద్దని చెప్పట్లే, ఉంటే అందరికీ ఉండాలి అంటున్నా. అందరికీ ఉండాలా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటున్నా. ఉన్నది ఒకటే సత్యం. అనేక మంది అనేక రకాలుగా చెప్తారు. అసలు నా ధర్మం ఏం చెప్తుంది? రుచీనాం వైచిత్యాదృజు కుటిల నానాపదజుషాం నృణామేకో గమ్యస్త్వమసి పైసామర్ణవైవ. నదులు వక్రాలుగా కనిపించినా చివరికి ఎలాగైతే సముద్రాన్ని కలుస్తాయో అలాగే ఆరాధనా పద్ధతులు వివిధాలుగా కనిపించినా అన్నీ నన్నే చేరతాయని చెప్తున్నది నా ధర్మం. రైట్, ఓకే. అండ్ ఇంకోటి అంటే యేసుక్రీస్తు ఉన్నాడా లేడా, యేసుక్రీస్తు ఈ బైబిల్ ఇదంతా నిజమేనా కాదా అంటే మీరేం చెప్తారు? అది నా సబ్జెక్ట్ కాదు.